Thank you. Mr. John McKenzie? Yeah? I am Vishwanath, Vasu's father. How are you? Hi. Good. Welcome to India. We have Thank been you. eagerly awaiting for your arrival. How was your journey? Yeah, that is okay. Nirmala? వస్తున్నా. Please come. Wow. మీ ఇల్లు చాలా బాగుంది. Thanks. తెలుగులో మాట్లాడుతున్నారా? కొంచెం రండి, రండి. నిర్మలా, she is Nirmala, my wife. నమస్కారం. నమస్కారం. మా వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఒడియాలో ఇంకా కొంచెం పంపమన్నాడు. అంత బాగా నచ్చాయి వాడికి. నో, నేనే అని తినేశాను. అవును, జిజో ఏడి? జిజో, జిజో, జిజో. ఎవరొచ్చారు చూడు మన ఇంటికి. జిజో, మెల్లగారా. తోకొక్కటే తక్కువ. అంకుల్కి హలో చెప్దు కనరా. హలో, ఐఎమ్ జిజు, వాసుస్ బ్రదర్. కెన్ యు సే సిషల్ ఆన్ ది సిషల్? Yes, I can. But నువ్వు నేను చెప్పింది చెప్పు. బెంగళూరు బ్రాహ్మణ్ బేకరీ, బ్రాండ్ బటర్, బ్యూటిఫుల్ బిగ్ బన్స్ అండ్ బిస్కెట్స్. ఏంటి బెంగళూరు బ్రెడ్? దీని ఎవరు కనిపెట్టారు? వచ్చే దారిలో ఒక బేకరీ బోర్డు మీద చూసాను. బోర్డు మీద చూసారా? రండి, మీ రూమ్ చూపిస్తాను. రండి. మావయ్య, ఈయనే మిస్టర్ జాన్ మెకెన్సీ. హీఈస్ మై ఫాదర్ ఇన్ లా, మిస్టర్ సుందరేశ్వరరావు. Nice to meet you. మావయ్య, మన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడో చూసానే మిమ్మల్ని. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. Alfred Hitchcock. Yeah, amazing. అవునవును, చూడటానికి అర్థం ఆయనలాగా ఉంటారు. మీరు రండి, లోపల రండి. Interesting. పచ్చడి కారంగా ఉంటుంది, జాగ్రత్త. టేస్ట్ చేయని అమ్మా, ఆలోగా కారంగా ఉంటుందని భయపడతావు ఎందుకు? ఆగండి మిస్టర్ జాన్, మీకోసమని స్వీట్ చేశాను. ముందు తినండి, ఆ తర్వాత ఏదైనా. దీని పేరు? దీనికి పేరు అరిసెలు. అరిసెలు. మరి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు మావయ్య? చెప్పవే. ఏమంటారమ్మా? అరిసెలు. జాన్, వాసు మీరేదో రీసెర్చ్ చేయబోతున్నట్టు లెటర్ రాశాడు. ఏం రీసెర్చ్? ముక్కుపురక అమ్మవారి టెంపుల్. అక్కడ రీసెర్చ్ చేయడానికి ఏముంది, అదొక దేవాలయం అంతే. నేను ఇండియన్ ఫోక్లో గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇండియన్ గుడిలో గురించి బుక్స్ లో చదివాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఎన్నో అద్భుతాల గురించి చదివాను. వాటి గురించి మీకేమైనా తెలుసా? అంతగా ఏం తెలీదు. రియలీ? జాన్, ఇక్కడ నుంచి ఆ గుడి మాకు చాలా దగ్గరలో ఉంది కదూ, అందుకని మాకు దాని గురించి ఏమీ తెలీదు. యా యా ఓకే. అమెరికాలో ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఆ శిలని చెక్కిందెవరు? యా, ఇట్స్ ఫ్రెంచ్. అతని పేరు పేరేంటి? అదే, పక్కనే ఉంటే గొప్పతనం తెలీదు. యా, ఇట్స్ ట్రూ. ఒరిస్సా చాలా బాగుంది. థ్యాంక్ యూ జాన్. అవును, గుడికి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? భోజనం చేసిన తర్వాత. కావాలంటే నా కారు తీసుకెళ్ళండి. వద్దు, నేను ఆటోలోనే వెళ్తాను. ఆటోలోనా? యా. అయ్యయ్యో, వెధవులు ఊరంతా తిప్పి చూపిస్తారండి. నాకు అదే కావాలి, ఊరు చూసినట్టుగా ఉంటుంది. చూడండి. హలో. సోమరిపోతుండే, నేను స్మార్ట్ ఫోన్ నేను తీసుకెళ్తాను. రండి. ఓకే, ముక్కుపురక అమ్మవారి టెంపుల్ తెలుసండి, అది ఎక్కడో అడవుల్లో ఉందండి. రోడ్లు కూడా బాగాలేవు, కొంచెం ఖర్చు అవుతుందండి. మీతో అలవాటే లేదు సార్. నొక్కండి సార్, నాదే సార్. జంపండి సార్. సార్ చాలా బాగుంటుంది సార్. సరే, మీరు బండి ఎక్కండి సార్, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. మీకు మా ఇండియా నచ్చిందా? థ్యాంక్ యూ.
అమ్మయ్యా, ఇంతకు మించి సీఎం బండి కూడా ముందుకెళ్దండి, నడుచుకుంటూనే ముందుకెళ్ళాలా. 500 నా మొహాన్ని కొట్టేసి వెళ్ళండి. No, 250. నో 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 500 రూపీస్ అండి. No, 250 rupees. కాదండి, 500 రూపీసు. No, 250 rupees. ఒకే రేటు 500 నోట్ అంతే. ఇచ్చేయండి. థ్యాంక్ యూ. 500. ఎప్పుడు తిరిగి వస్తారు? ఏ నేను మీకోసం వెయిట్ చేస్తానండి. వద్దు నువ్వు వెళ్ళు పో. రిటర్న్కి చేర్చానండి 500 రూపాయలు. You mean Eh. 250. కరెక్టే. నీ పేరేంటి? నా పేరు భాస్కర్ అండి. నేను జాన్. ఓహో జాన్, పేరు Thank బాగుంది you, బాగుంది. friend. నేను ఇక్కడే ఉంటా. Just 1 hour. Eh. Okay? శాక్తే అలా అంటున్నారు ఇలా అంటున్నారు, ఏమి జరగలేదు. ఈ నిప్పులు దొక్కడాలు, శూన్యం నుంచి విభూతులు తీయడాలు ఇవే నమ్మకండి, ఒట్టి మూర్ఖత్వం. అన్నింటినీ అలా పూర్తిగా కొట్టిపడేలాం. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అని ఎవరన్నారు? ఏదో బుక్ లో చదివాను. ఇక్కడ లైబ్రరీ ఉందా? ఉంది, పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది. నేను రేపు వెళ్ళాలి. లేదు లేదు లేదు, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు మిస్టర్ జాన్. తప్పకుండా మీరు మాతోనే ఉండాలి. ఏ? వాణిని పిల్లని చూడ్డానికి వస్తున్నారు. అరేంజ్ మ్యారేజ్, పెళ్లి చూపులో. వానికి చక్కటి సంబంధం చూసాం. పేరు కుమారు, ఐపీఎస్ ఆఫీసరు, 2 చేతులు సంపాదిస్తున్నాడు. కొద్ది రోజుల్లోనే డిపార్ట్మెంట్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటో తెలుసా మీకు? అతను వాళ్ళ అమ్మా నాన్నకి ఒకే సంతానమట. ఓకే, రేపు ఉంటాను. అప్పుడు మీరే వాళ్ళకి హారతి తీయండి. రేపు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పానుగా. అవన్నీ నాకు అనవసరమా, ఫిక్స్ చేసినట్టే. అంతే కదా, అయితే అలాగే కానివ్వండి. మీరు చెప్పినట్టుగానే డ్రెస్ చేసుకుని ఏయ్, బొమ్మలా వాణి! కూర్చుంటాను. వాణి, అంతకు మించి ఏంటి ఇంకేం ఇలాంటిది? expect చేయకండి. అమ్మా, నా పెన్ కనపడడం లేదు. ఎక్కడ పెట్టానో తెలియడం లేదు. ఎవరైనా చూసారా? ఎక్కడ పెట్టావమ్మా? అది తెలిస్తే నేను ఎందుకు వెతుకుతాను? ఏం చేస్తున్నావాక? నా పెన్ కనపడలేదు. పోరా. ఇందులో ఉందేమో చూడు. లేదు లేదు నాన్న, పెన్ ఏమీ అయిపోదమ్మా, దొరుకుతుంది. ముందు నువ్వు కాస్త వద్దు. కావాలంటే నా పెన్ను తీసుకెళ్ళు. అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? అది నా లక్కీ పెన్. ఏం పెన్నో ఏం లక్కో. వద్దుగా, పాకెట్ లో ఉందా? లేదమ్మా, కావాలంటే చూసుకో. నన్ను హెల్ప్ చేయమంటారా? ప్లీజ్, నా ఎగ్జామ్ మీరు రాసి రండి. వాణి, అమ్మా వాణి, ఆ పెన్ను తోటే రాయాలని పట్టుపడతావేంటి నువ్వు? ఏమైంది? పెన్ను పారేసుకుంటే పరీక్షకి టైం అయిపోతుంది. ఇక్కడే రాస్తూ కూర్చున్నాను. పరీక్ష కరెక్ట్ గా 10 గంటలకల్లా మొదలు పెట్టేస్తారు వాణి. తెలుస్తా తయ్యా. దొరికింది దొరికింది. ఎక్కడ? నా వాచి 3 నెలల క్రితం కనబడకుండా పోయింది, ఇక్కడ దొరికింది. ఓ కదలదు, ఏంటి ఏంటి? కదలదు, కదలదు, కదలదు. నువ్వు వెతుకుతున్నది దీనేగా? లా 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 లా, లో, లో. థాంక్స్. అమలు, క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదివిన తర్వాత జవాబులు రాయడం మొదలు పెట్టు. ఓకే, అర్థమైందా? డాడీ. జవాబులు రాసిన తర్వాత బాగా ఆలోచించు. ఆ? ఏంటి? ఐ మీన్ బాగా ఆలోచించాక జవాబులు రాయి. నాకు అలాగే లేరా? లేట్ అయింది. తల్లి, పరీక్ష మళ్ళీ బాగా ఎవరైనా? రాయమ్మా. All the best. ఓకే. పరీక్ష బాగా రాయి. బాయ్ బాయ్ వాణి. బాయ్ జాన్. కలిసి వచ్చిన వాచి ఇది. కనీసం ఒక్క స్పూన్ అయినా నోట్లో పెట్టుకోలేదు. అబ్బా, ఓ టెన్షన్ వదిలింది. గాలివారం వచ్చి విరిసినంత పని అయింది. ఏంటి? వాణి హాల్ టికెట్. అయ్యయ్యో. అయ్యో, ఇది లేకుండా పరీక్ష రాయడం కుదరదే. డెఫినెట్ గా కుదరదు కదా. ఆ, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. ఎలాగా దేంట్లో? ఏదో టెన్షన్ లో మర్చిపోయి ఇప్పుడు ఏం చేయమంటారు? ఏంటి? జాన్ దగ్గర సైకిల్లోనా? జాన్ వచ్చేలోగా ఎగ్జామ్ టైం అయిపోతుంది. Hey, John! John! John, నేను ఇక్కడ ఉన్నాను, John. ఇదిగో హాల్ టికెట్. Just give it to me. మర్చిపోయావు. Hey, John! Hey, గుడ్ లక్. thanks, John. ఏమండి, పేపర్లో పెళ్లి పందిరి కాలం చూసారా?
చదువుతాను వినండి. అహ్మదాబాద్ లో కంప్యూటర్ ఇంజనీర్ అట, ₹1,00,000 నెల జీతం అట, హైటు 5.5 అడుగులు. పర్వాలేదండి, ఏమంటారు మీరు? నన్ను అడుగుతావేంటే? నీ కూతురు అడుగు, తనేగా పెళ్లి చేసుకోబోయేది. వాణి, నువ్వేమంటావమ్మా? ₹1,00,000 జీతం. మండుతోంది. బ్లేడు మార్చలేదా? వాణి, ఇలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఏమిటి అర్థం? వాళ్ళకి సమాధానం రాయాలా వద్దా? నిర్మల, ఆ కుమార్ ఒకడు ఉన్నాడని ఎన్నిసార్లు తలబాదుకున్నాను. జాగ్రత్త అండి. ఎవరైనా వినిపించుకున్నారా? అతనికి ఏం తక్కువ? బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం, చక్కటి కుటుంబం. వాళ్ళ కుక్క చక్కగా మురుగుతోంది. మీరు ఊరికి ఎగతాళి చేయకండి మావయ్య. అది ఎన్ని ప్రజలు తెచ్చుకుందో మీకు తెలుసా? మొరగడంలోనా? అయ్యో, మీరు ఊరుకోండి. వాణి, కుమార్ నచ్చకపోతే వదిలే. మన ఆడిటర్ భాస్కర్ గారు చెప్పారు. గణేష్ అని బెంగళూరులో MBA చదువుకున్నాడు. ఆ కుర్రాన్ని చూద్దామా? సరే, నీకు వాడు నచ్చకపోయాడనుకో, సుందరం గారు అబ్బాయి సింగపూర్ లో ఉన్నాడే, అతను చూద్దాం. సింగపూర్ లో పెద్ద హోటల్ ఉందట. నువ్వు ఇడ్లీ వడ, దోస పొంగల్, ఇడ్లీ వడ, దోస పొంగల్, ఇడ్లీ వడ, దోస పొంగల్. నిర్మల, అహ్మదాబాదు, బెంగళూరు, సింగపూర్ అంటూ ఎక్కడెక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారే. ఇదే ఊళ్ళో ఉన్న కుమార్ గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేశాను. ఎవరు లెక్క చేయరే. ఈడు జోడు ఎంత బాగుంటుందో తెలుసా? బాగుంటే సరిపోతుందా? మనస్సు లేకమవద్దు. ఇప్పుడు మేము లేవా నాన్న? అలాగే తాళి కట్టాక వాణి సర్దుకుపోతుంది. అనుభవం పలుకుతోంది. వాణి, నీకు వీడు నచ్చాడా వాడు నచ్చాడా అని మేము అడగడం కంటే ఎలాంటి వాడు నీకు నచ్చుతాడో చెప్పు, ఆ సంబంధమే చూస్తాం. ఎక్స్క్యూజ్ మీ, అమ్మవారి ఉన్నది ఇటువైపా? గ్రేట్, థ్యాంక్ యూ. సార్ ఎస్, నో పర్మిషన్, నో ఫోటో, నో కెమెరా ఇన్సైడ్. కమ్ ఆన్, ఒక్క ఫోటో. తీయకూడదంటే ప్లీజ్. అరే, నేను తీయకూడదని చెప్పినాను కదా. ఓకే, తీయండి సార్. థ్యాంక్స్ మై ఫ్రెండ్. ఫోటో తీయకూడదంటే తీయండి సార్. నాకు అర్థం కావటం లేదు. తీ అంటావు, తీయకూడదంటావు, తీ అంటావు, వదంటావు, తీ అంటావు, వదంటావు. తీయండి సార్. ఆహా, హే, గాట్ ఇట్. ఓకే, గుడి సార్, హుండీ గుడికి సార్. వస్తే హుండీలో వేయాలి కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ₹100 రాత్రి ఖర్చులకు వచ్చేసినట్టే. ఓకే, ఈ ఆటకి చాలు. నిన్ను మాయం చేస్తాను. స్వామీజీ, కళ్ళు మూసుకో. ఓం హ్రీం ఐం గ్రీం క్లీం శ్రీం గ్రం ఫట్. ఏం చేశాను చూసావా? నన్ను మాయం చేయలేదు, చిన్నది చేశారు. మంత్రాన్ని మార్చేశాను. మంత్రాన్ని మార్చేశారా? నన్ను చిన్నది చేసినట్టు నా డ్రెస్ ని కూడా చిన్నది చేసి ఉండొచ్చుగా. ఏంటి స్వామీజీ మీరు? హలో, ఇప్పుడు నేనేం చేయడం? వదలగానే రౌండ్ అప్ చేయండి. జాన్, జాన్, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఈ దారి ఎటు వెళ్తుంది? ఆ విషయం ఎలకనే అడగాలి. జాన్, ఇందుకు ఉపాయం ఉంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలంటే అమ్మవారి మొక్కు పుడకని యథాస్థలంలో ఉంచేయాలి. అయ్యో, వెళ్ళిపోయాడే. స్వామీజీ. ఏంటి జాన్? ఇన్స్పెక్టర్ విజయ్ ఆయన ఇక్కడ లేరు. స్వామీజీ, జాన్ ఎక్కడ? సార్, జాన్ ఎక్కడే ఉండాలి సార్. వాడి డ్రెస్సు జాన్ తను వేసుకున్న డ్రెస్ వదిలేసి మారు వేషంలో ఎక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు. సార్, మారు వేషంలో కాదు, పాపం డ్రెస్ లేకుండా తిరుగుతున్నాడేమో. జాన్ వేసుకున్న డ్రెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను చెప్తాను. అలా రండి దారికి. జాన్ డ్రెస్సు లూజ్ అయిపోయింది.
అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ, డ్రెస్ లూజ్ అయిందా? అదెలా స్వామీజీ? మిస్టర్ ఇన్స్పెక్టర్, జాన్ ఇక్కడికి వచ్చాడు, పోలీసులు తరుగుతున్నారు అన్నాడు. నేను పొడి చల్లాను, మంత్రం చెప్పాను, జాన్ చిన్నదయ్యాడు. నేను పిచ్చిపడి అనుకుంటున్నాను. స్వామీజీ జోక్ లేకండి, దయచేసి నిజం చెప్పండి. నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. మంత్రం చెప్పాను, పొడి చల్లాను, జాన్ చిన్నదయ్యాడు. ఆ రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. స్వామీజీ, నాకు కావాల్సిన నిజమైన నిజం. దాందేం భాగ్యం? నేను మంత్రం చెప్పాను, పొడి చల్లాను. ఊరుకుందాం. సార్ అరెస్ట్ హిమ్. ఎస్ సార్. ఓం 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 స్వామీజీ, ఏమిటి? నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. అడగండి. ముక్కు పుడకను దొంగిలించాడని జాన్ అరెస్ట్ చేశాం. అప్పుడు అతను జాన్ దొంగిలించలేదు. సరే, ముక్కు పుడకని దొంగిలించనందుకు జాన్ అరెస్ట్ చేశాం. ఆ, అతను పారిపోయి గుళ్ళోకి వచ్చాడు, ఆ, వచ్చి మిమ్మల్ని కలిశాడు. ఆ. జాన్ ఎక్కడ? మంత్రం చెప్పాను, పొడి చల్లాను, జాన్ చిన్నదయ్యాడు. నేను ఇప్పుడు వేరే రూట్లో వస్తాను. జాన్ మేము అరెస్ట్ చేయలేదు, జానే మమ్మల్ని అరెస్ట్ చేశాడు. దేనికి? ఇది వేరే రూట్లేండి. వాడి నుంచి తప్పించుకోవడం కోసం మేము పరిగెట్టాం. ఆ మూర్ఖుడు మమ్మల్ని ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోయాడు. అందుకని వాడిని మేము తరిమాం. వాడు గుడి లోపలికి వచ్చాడు, వచ్చి మిమ్మల్ని కలిశాడు. జాన్ ఎక్కడ? ఇదివరకే చెప్పాను, మంత్రం చెప్పాను, పొడి జల్లాను, జాన్ చిన్నదయ్యాడు. సార్, నన్ను వేరే యాంగిల్లో ట్రై చేసి చూడమంటారా? మ్మ్. మేం జాన్ ని తరిమాం. జాన్ గుడి లోపలికి వచ్చాడు, వచ్చి మిమ్మల్ని కలిశాడు. నేను మంత్రం చెప్పించాను. మీరు మంత్రాన్ని చెప్పించారు, పొడి జల్లారు, జాన్ చిన్నదయ్యాడు. ఓయ్, ఏంటి ఇది? ఇది వేరే యాంగిల్ ఓ, సార్. నిజంగా మీకు ఆ శక్తే కనుక ఉంటే మా ఇన్స్పెక్టర్ గారిని చిన్న చేయని చెప్తాను. ఏయ్, ఏమంటున్నావయ్యా? లేదు సార్, ఊరికే టెస్ట్ పదవయ్యా. సార్. అమ్మ ముచ్చ. నేను నీకు కనపడటం లేదా? చూసుకుని నడవండి. ఊరంతా ముక్కు పుడక దొంగతనం గురించే కోడై కూస్తోంది. ఏ పేపర్ చూసినా అదే న్యూస్. అవునవును. ఏమిటో ఈ లోకం తీరు.
స్వామీజీనే ఇలా మారిపోతే ఇంకేమనాలి? హలో విశ్వనాథ్ హియర్. బాసు చెప్పరా. అవును నిజమే, అరెస్ట్ కూడా చేశాడు, కానీ వాడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నట్ట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం రా. పోలీసులే స్వయంగా మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. దానికేమంటావు? ఇక్కడికా? వాడిక్కడికి వస్తే పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తాను. వాడిక్కడికి రీసెర్చ్ చేయడానికి వచ్చిన వాళ్ళ కనపట్టలేదురా, దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళగా కనపడుతున్నాడు. అవునరా, వాడు మంచివాడు నువ్వు చెప్పబట్టే ఇంట్లోకి రానిచ్చాను. ఇంకా నయం, నీ చెల్లెలు వాడితోడు ప్రేమ దోమ అందని వ్యవహారం నిశ్చితార్థం దాకా వెళ్ళింది. భగవంతుడు దేవాలు అంతటితో ఆగింది. నువ్వెంత చెప్పినా నేను ఒప్పుకోను రా అబ్బాయి, కుదరదు. వాడు గనక నా కంట పడ్డాడంటే 4 తన్నులు తన్ని మరి పోలీసులకు అప్పగిస్తాను. సరేరా, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మళ్ళీ నేనే నీకు ఫోన్ చేస్తాను. పెట్టే. Oh no! డాడీ నిన్ను ఫోన్ చేయడానికి పిలుస్తున్నారు. నాకు ఆకలిగా లేదు. నాకు తెలీదు, డాడీ రమ్మన్నారు. వద్దని చెప్తున్నాను కదా. అది డాడీతో చెప్పుకో. అక్క అక్క, నీకు ఐపీఎస్ ఆఫీసర్ కుమారిని పెళ్లి చేయబోతున్నారట. ఈ రోజు ఈవినింగ్ నిశ్చయదార్థమని డాడీ చెప్తున్నారు. ఇంకా నయం, వాడు అయోగ్యుడని మనకి పెళ్లికి ముందే తెలిసిపోయింది. లేదంటే ఓ దొంగ కథ మన ఇంటికి అల్లుడైపోయేవాడు. సరే వదిలేయండి, జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం. అవును, సాయంత్రం మరి పెళ్లివారింటికి ఎన్ని గంటలకు నిశ్చితార్థానికి వస్తానని చెప్పారు? 4:30, 6 రాహుకాలం. అది అయ్యాక వస్తామని వాళ్ళతో చెప్పాను. జరుగు, ఇది నా సీటు.
నీకోసం బుల్లి బుల్లి దోశలు వేసి తీసుకొచ్చాను. జాన్, జాన్, ఎక్కడున్నావు? యా 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 నేను ఎక్కడే ఉన్నాను వాణి. ఇదిగో ఎక్కడ. ఓ, హే వాణి, నువ్వు కుట్టిన డ్రెస్ చాలా బాగుంది. యూ లుక్ లైక్ జూలియస్ సీజర్. Huh? నువ్వు త్వరగా తినేస్తే జైల్లో ఉన్న స్వామీజీని వెళ్ళి కలుద్దాం. ఓ వావ్, నా కోసం బుజ్జి టేబుల్, చిన్న చైర్స్ కూడా. యా, థ్యాంక్ యూ వాణి, థ్యాంక్ యూ. వాణి, నాకు ఆకలేస్తుంది. వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. ఎవరికీ తెలియకుండా నీకోసం టిఫిన్ చేసి తీసుకొచ్చాను. ఇదిగో రెడీ. ఆహా, సూపర్ దోశ. సూపర్ కొబ్బరి పచ్చడి కూడా. థ్యాంక్ యూ వాణి. My pleasure. జాన్, ఎలా ఉంది టిఫిన్? బాగుంది, కానీ కొంచెం కారంగా ఉంది. అచ్చో, ఐమ్ సారీ. హలో. హాయ్ వాణి, కంగ్రాచులేషన్స్. నిశ్చితార్థం జరిగిన విషయం తెలియజేయలేదు కదూ. ఉండు, మేము వచ్చి నీ పని పడతాం. వద్దు, మేము బయటకు వెళ్తున్నాం. ఏయ్, మేమని చెప్పకు. నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళకో, వాకిట్లోనేను. వచ్చేస్తున్నాం, వెళ్ళిపోకు. స్వామీజీని మీట్ అవడానికి. ఆ? స్వామీజీనా? ఎందుకు? ఒక చిన్న విషయం. ఓ, చిన్నది. ఈ చిన్నదనే మాటే ఇక్కడొద్దు. పెద్దది అడగండి. పెద్దది, పెద్దది. సార్, ఇంకా ఆవిడ చెప్పడం మొదలు పెట్టనే లేదు, అంతలో ఎందుకు సార్ చిన్న విషయాన్ని పెద్ద చేసి. ఓ షట్ అప్. మళ్ళీ చిన్నది అనుకో. మేడం మేడం మేడం, హలో మేడం, ఇలా రండి రండి రండి, ఇటు రండి. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తారా? సెక్యూరిటీ. మీ ఫోన్. స్వామీజీ, ఎవరమ్మా నువ్వు? స్వామీజీ. యా, హలో. నేను గుర్తున్నానా? జాన్, బాగున్నావా? ఇన్స్పెక్టర్ని పిలవండి, వారు నన్ను నమ్మలేదు. నో 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 ఇన్స్పెక్టర్, వద్దు. ఇన్స్పెక్టర్ని పిలవకండి. స్వామీజీ, నేను పెద్ద ఎలా చేయండి. అలా జరగాలంటే బుక్కు పుడక అమ్మవారిని చేరుకోవాలి. స్వామీజీ, మీ శక్తి 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 దాన్ని యూజ్ చేయలేరా? వీలు పడదు జాన్. ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం. సార్, నాకు స్వామీజీ మీద అనుమానంగా ఉంది సార్. అందుకే అరెస్ట్ చేశాం. అది కాదు సార్, ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మొహం చూసే కదా మాట్లాడతాం. కానీ స్వామీజీని చూడండి, అస్సలు మొహం వైపే చూడడం లేదు సార్. చూపులు ఎటో వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి వెళ్ళి ఏంటో కనుక్కోండి. ఆ స్వామీజీకి నన్ను లింకప్ చేయకరా. ఏవడినా ఒక్కడే సమాధానం. నేను పొడి చెల్లాను, జాన్ చిన్నదయ్యాడని చెప్తాడు. అంతేగా? వట్టి అబద్ధం సార్. ఎలా చెప్తున్నావు? మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు కదా. నేను ఆ జాన్ గురించి కూడా పట్టించుకోను సార్. కానీ ఆయన మిమ్మల్ని మరుగుజ్జం చేయాలి. చేస్తారో లేదో వెళ్ళి కనుక్కొస్తాను. నువ్వు ఉండరా. ఫోన్ ఇక్కడే ఎక్కడో ఉండాలి సార్. ఇన్స్పెక్టర్ విజయ్. ఎవరయ్యా? ఇంతకు ముందు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూశాను సార్. 1 అవర్ ముందు ఈవిడ ఇక్కడికి వచ్చి వెళ్ళారు. సో అబద్ధం. ఎస్, అబద్ధం. గుడ్. ఇన్స్పెక్టర్, ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్వామీజీని కలవడానికి. సో ఇది అబద్ధం. ఎస్, ఇది అబద్ధమే. దాట్స్ ది స్పిరిట్. ఎందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పింది అబద్ధం కాదు, ఇన్స్పెక్టర్ అబద్ధం చెప్తున్నారంటున్నాను. సార్ 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 సార్, నేను అబద్ధం చెప్పాను, ఆవిడ అబద్ధం చెప్తున్నారు సార్. టెన్షన్ అవకయ్యా. లుక్ వాణి, డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. నువ్వు స్వామిని కలవడానికి వచ్చావడానికి ప్రూఫ్ ఉంది. ఎందుకంటే కాసేపటికి ముందే నేను సెల్ ఫోన్కి ట్రై చేశాను. ఫోన్ ఆన్సర్ చేసింది ఇన్స్పెక్టర్ విజయ్. ఏం పాయింట్ పెట్టారు సార్. ఇది చూసారా, సెల్ నా దగ్గర ఉంది. ఓ మై గాడ్, నిన్న దొంగలు ఎత్తుకెళ్లే సెల్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉందా?
సార్ నా సెల్ని దొంగిలించినందుకు ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. సార్ ఇప్పుడు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్. డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్. స్వామీజీని అడుగుతాను. సార్ 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 ఈవిడైతే ఒట్టి మాయ మాట చెబుతుంది. ఆయన అయితే మనిషినే మాయం చేసేస్తాడు సార్. అంతా సార్, నీ నేను వల్లే. చెప్పేది వినండి సార్. సార్ స్వామీజీ, నేను డిఐజీ కుమార్. చెప్పండి. 1 అవర్ కి ముందు ఈ అమ్మాయి మిమ్మల్ని చూడడానికి వచ్చిందా? అవును. లేదు, అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? సదా సత్యాన్ని పలికే స్వామీజీ నేను. సరే, నేను ఎవరితో వచ్చాను? జాన్తో వచ్చావు. జాన్? ఇన్స్పెక్టర్ జాన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? జాన్ ఇక్కడికి రాలేదు సార్, అబద్ధం. ఏది అబద్ధం? జాన్ ఇక్కడికి రావడం అబద్ధం. అప్పుడైతే నేను వచ్చింది అబద్ధమే. మీరు రావడం నిజం, నేను చూసాగా. అప్పుడెందుకు జాన్ రావడం చూడలేదు మీరు? జాన్ రావడం ఎవ్వరూ చూసుండలేరు. ఎందుకంటే అతను ఉన్నది వాణి కోట్ పాకెట్లో. భలే చెప్పారండి. కోట్ పాకెట్ లో జానా? సార్ అబద్ధం సార్, పచ్చి అబద్ధం. అయ్యో, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావట్లేదు. అదంతా అనవసరం.